భావోద్రేకంతో ఉన్నారు, మీరు గమనించారు లేదో? అది క్లోజ్గా అందరూ వాచ్ చేసిన అర్థం అవుతుంది. కొన్ని భావోద్రేకాలు. మెన్ ఆట్ టు ప్రే ఎవ్రీవేర్. మనుషులు ఇక్కడ ప్రతి చోట కూడా, అంటే 1 తిమోతి 2:8 ఉంటుందండి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేదు వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. సో ప్రార్థనకి చాలా బలం ఉంది. మన అధ్యాయంలో ఒక మాట చెప్పారు అన్నగారు. మోషే కొండ మీద 40 రోజులు ప్రార్థన చేసి కిందకు వచ్చిన, ధర్మశాస్త్రం తీసుకొచ్చి కిందకు వచ్చిన వెంటనే 3,000 మంది చనిపోయారు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని యొక్క ధర్మశాస్త్రం హృదయంలో రాయబడినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ శక్తిని పెంతుకోసం పొందిన తర్వాత పేతురు ప్రసంగానికి 3,000 మంది, ఎగ్జాక్ట్ 3,000 మంది మారారు. ఇట్స్ నాట్ కోయిన్సిడెన్స్. అంటే ఇది జీవం నుంచే కృపాకాలంలో ఉన్నాము. చాలా మందికి మనకి సంశయం ఉండవచ్చును, మనం ప్రార్థన చేసే యుద్ధం ఆగుతుందా ఆగదా, ఈ విధ్వంసము ఆగిపోతుందా లేదా అని మనం అనుకుంటుండవచ్చు. కానీ అన్వేవరింగ్ ఫెయిత్ లేకుండా మనం ప్రార్థన చేస్తే ఏది జరగదు. సో మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన ఏమీ జరగదని వాచ్మెన్ కూడా చెప్పారు. మోకరించి ప్రార్థన చేసినప్పుడు శక్తి వస్తుంది. ఈ శక్తిని మనకు ఆలోచన ద్వారా దాన్ని బయటకు తీసుకురావాలి, లేకపోతే చేసిన ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. మోషే గారు కొండ మీద 40 ఇట్లా ప్రార్థన చేయడం ద్వారా ఉపయోగం ఏంటంటే, ప్రార్థన, ఒక్క మనిషి ప్రార్థన దాదాపు 16 లక్షల మందిని బ్రతికించింది. అంటే మోషే గారు 40 రోజులు కొండ మీద ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కోపం వచ్చింది మనుషులు విగ్రహం చేసినందుకు. కానీ ఆయన అడ్డపడినప్పుడు ఒక్క వ్యక్తి ప్రార్థన అంతమందిని రక్షించింది. నేనంటున్నా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాము, తప్పకుండా ఈ విధ్వంసాన్ని దేవుడు ఆపుతాడు. ఇంకా దీనిలో మళ్ళీ దేవుడు ఏం చేస్తాడనేది మన సమస్య ఉంటే అన్వేవరింగ్ ఫెయిత్ లేదు ఇక్కడ. నీకు నాకు చెప్పాడు ఆపనని, నాకు చేతి చెప్పలేదు ఆపనని. కనుక నేనేమనుకుంటున్నా అంటే, తప్పకుండా ఈ ప్రార్థన ద్వారా, మన యూపీఎఫ్ ద్వారా చేసిన ప్రార్థన ద్వారా గొప్ప శాంతిని మనం చూడబోతున్నాము. తర్వాత ఇట్లా అభాగ్యులను, దేశాలు విడిచి వలస వెళ్తున్న వ్యక్తులు, అట్లాగే సంఘం, అక్కడ గల్ఫ్ కంట్రీ, ఇక యుద్ధ వాతావరణంలో ఉన్న చిక్కుకుని ఉన్న సంఘాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. అట్లాగే సంగీతలు కూడా దేవుడు తప్పకుండా కాపాడాలని మనం ఇక్కడ అన్నగారు పెట్టిన ఉద్దేశం కనుక సంగీతలు అన్యులు కూడా దేవుడు కాపాడాలని ఇక్కడ ప్రార్థన చేయించున్నాం. అక్కడ చిన్నపిల్లలు, మన అమాయక ప్రజలు, యుద్ధంలోకి సంబంధం లేని వ్యక్తులు అపాయాలకు గురి కాకుండా ఉండాలని, అట్లాగే నిత్యావసర వస్తువులు, అట్లాగే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ జరగకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాము. తప్పకుండా దేవుడు ఈ కార్యం జరిగిస్తాడని మనం నమ్మాలి. ఈ కొత్త నిబంధనలో సమయం లేదని నేను నమ్ముతున్నాను. ఈ సమయం నిర్ణయించాల్సిన సంఘమే. ఎప్పుడు ఆగాలని నిర్ణయించాల్సిన నీ దగ్గర నా దగ్గరే ఉంది. కనుక యూపీఎఫ్ ప్రార్థన చేసినప్పుడు గత సంవత్సరం మనం చూసాము, 2 నెలల నుంచి కోమాలో ఉండి అన్ని పార్ట్స్ చెడిపోతుంది. దాదాపు 30% అన్ని అవయవాలు పాడైపోతుంది. కానీ దేవుడు మన మిషనరీ డైరెక్టర్ డాక్టర్ ప్రతిభారావు గారిని సజీవంగా లేవనెత్తడమే కాదు, ఆయన ఒక్క ట్యాబ్లెట్ వాడలేదు తెలుసా, ఒక్క ట్యాబ్లెట్ వాడలేదు. ఆయన కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఆయన సేవ చేస్తున్నారు. కాబట్టి మన ప్రార్థనకి చాలా శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. ఆండ్రూ సకారం అని కూడా ఒక హీబ్రూ యూదుడు ఉన్నాడు. ఆయన హైడ్రోజన్ బాంబును కనిపెట్టాడు. అతను భయంకరమైన శివారు యొక్క సైబీరియా ఎడారుల్లో, అంటే దాదాపు -26 degrees ఉండే ఆ యొక్క ఫ్రీజ్, అంటే ఐస్లాగా అయిపోతారు మనుషులు. అక్కడ వెళ్తే చచ్చిపోవటమే. అక్కడ లైట్ వెళ్తున్న ఏమీ ఎప్పటికీ కనపడదు వాళ్ళకి. అక్కడ పంపించిందే ఆయన్ని, ఆ గొప్ప సైంటిస్ట్ని, అతన్ని చావడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థన దేనికి చేశాడంటే, అన్నం కోసం చేయాల, వాళ్ళకి ఇచ్చేది ఒక్క పూటనమే, పోనీ ఒక రంగు కోసం రాయాలి, చేయలేదు. అతని చేతిలో ఉన్న బైబిల్ తీసుకున్నారు, అక్కడున్న జైలు కాదు. అప్పుడు ఆయన ఉపవాసం చేస్తున్నాడు. దేనికోసం? ఆ చిన్న రొట్టె ముక్కలు కూడా వదిలేశాడు. ఎందుకోసం? బైబిల్ కావాలి నాకు అని. చిన్నగా చెప్పాలంటే ఆయన్ని విడుదల చేశారు.
ఆ కమ్యూనిస్ట్ దేశం వాళ్ళు విడుదల చేశారు. ఆయన వచ్చి హీత్రో ఎయిర్పోర్ట్లో బ్రిటన్లో దిగినప్పుడు విలేకరులు అందరూ వచ్చారు. ఎందుకంటే గొప్ప సైంటిస్ట్ ఆయన కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు ఒక్కసారి పెళ్ళిందనుకో భూమిని 2 సార్లు నాశనం చేయొచ్చు. అంత గొప్ప బాంబు కనిపెట్టాడు ఆయన, అంత గొప్ప సైంటిస్ట్. సో ఈ సైనికులందరూ వచ్చి, ఈ యొక్క విలేకరులందరూ వచ్చి ఆయన విడుదలైన సందర్భంలో నీ యొక్క గొప్ప బాంబును కనిపెట్టారు, మరి దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఆయన ఏమనంటే, ఈ బాంబు సంగతి నాకు తెలియదు కానీ దీనికంటే చాలా శక్తివంతమైంది ప్రార్థన. కనుక అంత గొప్ప ప్రార్థనని మనం ఈ రోజున మరి అయ్యగారి దర్శనం ద్వారా మనం యూపీఎఫ్ వాళ్ళందరం కూడా ఇక్కడ చేరాం. మరి దేవుడు ఈ దర్శనాన్ని మన యూపీఎఫ్ పాస్టర్స్కి ఇచ్చినందుకు మన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. అట్లాగే దాన్ని కొనసాగిస్తూ ఆ యొక్క దర్శనాన్ని కొనసాగిస్తున్న ఆచార్య బి. రవిప్రసాద్ అన్న గారికి, అట్లాగే ఆఫీస్ బేరర్స్ వారికి కూడా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రములు. వివరించిన దైవజనులు సభ్యులు ప్రమోద్ బాబు గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఒక పాట పాడుకున్నాం. పూర్వ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాస్టర్ అశోక్ గారు వచ్చి పాట పాడి గణపరచాలని వారికి ఆహ్వానం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన పాడి ప్రభు నామాన్ని కనపడతాం. ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విధ్వంస నిర్మూలన విజ్ఞాపన కూడికి వచ్చిన యూపీఎఫ్ దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తండ్రి గారి హృదయంలో ఉన్న భారాన్ని పంచుకోవటానికి మీరందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో ఈ స్థలంలో చేరి కూడినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెను నీ జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెను నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, వెనుతుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, వెనుతుఫానులే అయినా, నీ కృపయే శాసించిన అన్నగిపోనా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయెనే మరుభూమిగా, నా జన్మభూమి
నామానికి స్తోత్రములు. అందరం తలలో ఉంచుదాం. కొద్దిసేపు ప్రార్థనలో మనం కొనసాగుదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆనాడు భక్తులు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రార్థనే ఆయుధంగా మలుచుకొని గొప్ప విజయాలు వారు పొందుకున్నారు. ఈ దినము ఈ విధ్వంసకర పరిస్థితులను విడిపించబడటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనందరము ఏక మనసుతో ఏకాత్మతో ఏకీభవిస్తూ ప్రతి ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు విడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి వారిని దర్శించినట్లుగా, ప్రతి ప్రజలను దర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది నష్టపోయిన ప్రజల కొరకు, ఈ విధ్వంస పరిస్థితుల్లో అనేక కుటుంబాలు చెల్లాచెదురైపోయిన పరిస్థితి, అనేక బిడ్డలు తల్లి బిడ్డ ఎడమైపోయిన పరిస్థితి, ఆ పరిస్థితులన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అనేక మంది ప్రజలు వారి గృహాలను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, సంపదను కోల్పోయి, దేవుడు కనికరించినట్లు, దేవుడు కృప చూపినట్లు, ప్రతి వారిని దర్శించినట్లు నా ప్రార్థన ఆలకించువాడా, నీకే స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అనేక మంది ఈ ధ్వంస పరిస్థితుల్లో గాయాల పాలైపోతున్నారు. దేవుడు వారికి సరైన వైద్యం అందించినట్లు, దేవుడు వారిని ముట్టినట్లు, దేవుడు వారిని బాగు చేయనట్లుగా ప్రార్థన చేయాలి. నాశనమైపోయిన ప్రాంతాలను పునర్నిర్మాణం జరిగించినట్లుగా, మరలా పునర్వైభవం వచ్చినట్లు, పునర్స్థితిని వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి స్థితిని మార్చివేసి, ప్రార్థన పరిస్థితులన్నింటినీ మార్చివేసింది కనుక అందరము ఇది మౌనంగా ఉండటానికి కాదు, అందరము ప్రార్థన చేద్దాం, అందరము ప్రేమిద్దాం, అందరము స్వరాలెత్తుదాం, అందరము మరలిద్దాం. మన విజ్ఞాపన మరి దేవునికి చేరినట్లుగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా తండ్రి, మా మొర ఆలకించు తండ్రి, మా విన్నపములు ఆలకించయ్యా. అయ్యా, మా వేదన జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ ప్రపంచం వైపు నీ కను దృష్టి ఉంచయ్యా. ప్రతి ప్రజను మీరు దర్శించండి దేవా. అయ్యా, ఎవరిని విడిచిపెట్టొద్దు, కనికరించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇదే రీతిగా మన మధ్య ఉన్న UWPA పండుగ పరిశుద్ధ కుమారిగా ఒక గారు వచ్చి ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో సంధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రపంచ విధ్వంసకర పరిస్థితులన్నింటినీ ఈ సన్నిధానాన్ని తీసుకొని వస్తూ దైవమా, జరుగుతున్న పరిణామాలలో శిథిలాల క్రింద పడిపోయి నలిగిపోయి చనిపోతున్నటువంటి అనేక మంది ప్రభా, నాయన ఆకాశాన్ని అంటినటువంటి ప్రభా, నాయన ఇళ్ళన్నీ కూర్చోబడిపోతా ఉన్నాయి ప్రభా. చిన్న బిడ్డలు అనాథలు ఆహారం లేక ఇసుక తింటా ఉన్నారు కదా ప్రభా. నాయన వాళ్ళ తల్లులు ఆ యొక్క గోడల క్రింద పడిపోతూ పిల్లలు చూస్తూ లాగలేక చేతులు చాచి ఏడుస్తున్నారు. నువ్వు చూస్తున్న సజీవుడమైన దేవుడు అయినా ఆ బిడ్డ యొక్క మొరను ఆలకించి ఆ బిడ్డ కొరకు నీటి మూటను తెరిచిన దేవుడు కదా. చిన్న బిడ్డల యొక్క ఆర్తనాదాన్ని వింటున్న ప్రభు, నిజంగా వీటి పర్యవసానం చాలా భయంకరమైనదిగా ఉండబోతామని ప్రభు. ఇప్పటికే తండ్రి ప్రపంచ దేశాలన్నీ కూడా లేమిని అనుభవించగలను. అన్నీ వాడి గ్రాసరీస్తూనే ఉన్నది ప్రభా. ప్రియమైపోతా ఉన్నాయి ప్రభా. ఎవరి మటుకు వారిని
చేయాలి అంటే నన్ను ఇంకో ప్రశ్నలతో నాయన నెమ్మది లేకుండా ఉంటున్నాను ప్రభా. అందరి నిమిత్తం ప్రభా నీవు సిలువలో నాయన శ్రమను భరించాను. ఈ విపత్కర పరిస్థితులను ఈ విధ్వంసాలను ప్రభా నీవు అనుభవించావు. ప్రేమతో ప్రభా క్షమించమని ప్రేమించమని అడిగాడు. ఎవరు ప్రారంభించినా ఎవరు ప్రభావాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రభా మీరు క్షమించి ప్రేమించి ఓ మంచి హృదయాలు వారికి దయచేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కక్షలు ప్రభా వారి పనులు తీర్చుకోవడానికి చేసే ఈ విధ్వంసంలో ప్రభా ఎందరో నలిగిపోతూ ఉన్నారు. ఆయన ప్రక్క దేశాలకి వలస వెళ్తున్న వారిని ఎవరు చేర్చుకుంటారు ప్రభా? ఎవరు చేర్చుకుంటారు ఆయన? ఎప్పుడు ఎవరిని బట్టి ఎవరికి ప్రమాదము తెలియదు నాయన. ఇప్పుడున్న ఆహార కొరతలను బట్టి ప్రభా చేర్చుకునే ఆశ్రయం ఇయ్యలేని దేశాలలో ఉండిపోతా ఉన్నాయి ప్రభా. నా దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మారిస్తే తప్ప, పరిస్థితులను మీరు చక్కపరిస్తే తప్ప ఎవ్వరూ కూడా ఎవరిని సాధించలేరు, చక్కపరచలేరు ప్రభా. నీకు మాత్రమే సాధ్యం నాయన, నీకు మాత్రమే సాధ్యం. మీరు మాత్రమే ఆయన బాగు చేయగలరు, బ్రతికించగలరు ప్రభా. ఆయన మీరు మాత్రమే కరుణతో కనికరముతో ప్రభా ఆయన సహాయం చేసి ప్రభా తిరిగి నాయన లేవనెత్తగలరు ప్రభా. ఆయన శిథిలమైన ప్రతి జీవితం ఆయన ఎంత కాలానికి వాటిని తిరిగి కట్టుకోగలరు ప్రభా. ఎన్ని సంవత్సరాలు గడిచిన కన్నబిడ్డలను పోగొట్టుకున్న దుఃఖం ఆదరణి కదా. మనుషులను కోల్పోవడం అన్నిటికీ మానని పచ్చిపోతుంది. ఎవరు ఆ గాయాలను మార్పుతారు ప్రభా? మీరు జ్ఞాపకం చేస్తాం. మేము ఎంత సౌఖ్యమైన స్థితిలో ఉన్నాం ప్రభా. మేము ఎంత సౌఖ్యంగా ఉన్నాం ప్రభా. ప్రతిదీ ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రియులు నాయన, మా సహోదరులు నాయన రహస్యంగా ఎంతో కన్నీరు విడుస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో ప్రభా నాయన వేదన అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకుగా నీ పాదముల దగ్గరకు వస్తా ఉన్నాం నాయన. ఈ విపత్కర పరిస్థితులు అన్నిటినీ నాయన మీరుగా సరిదిద్దగలరు కనుక మీ యొక్కకే వస్తా ఉన్నాం. ఈ ప్రార్థనను ప్రభా వ్యక్తపరచబడదు. మా ప్రార్థన అనేది ప్రభా ఇదిగో ముద్రలు విప్పే ఆ యొక్క నాయన ఆ యూదా గోత్రపు సింహమును చూసినప్పుడు నాయన 24 పెద్దల యొక్క నాయన చేతుల్లో ఉన్న పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి అని ప్రభా నాయన గొర్రె పిల్ల దగ్గర వాళ్ళందరూ కూడా సాష్టాంగపడుతూ ఆ పాత్రల్లోని దగ్గర కుమ్మరిస్తూ ఉన్నారు ప్రభా. మా ప్రార్థనలను ప్రభా మీరు సఫలపరిచే దేవుడుగా ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. నిశ్చయముగా సాధు చేయగలిగిన దేవుడవు నీవే. ఏ దేశమైనా ప్రభా, ఏ దేశమైనా నాయన పగ తీర్చుకొనడానికి, విధ్వంసాన్ని సృష్టించడానికి ముందుకు వచ్చిందో వారెవరినీ కూడా ప్రభా నాయన నీవు నాయన ఆశపడట్లేదు, లేక వారిని తండ్రి నువ్వు ప్రోత్సహించడం లేదు ప్రభా. వారి పక్షంగా నువ్వు ఉంటాను అనలేదు ప్రభా. ఇదిగో సర్వలోకనాథుడైన దేవ, సర్వోన్నతుడవైన దేవుడవైన నీవు ప్రభా నాయన ప్రతి వ్యక్తి కూడా క్షమించబడాలని నాయన, ప్రేమించబడాలని ప్రభా, నూతన పరచబడాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు. కనుకనే కదా నీ శరీరం అంతా గాయముతో నింపబడింది నాయన. నీ చెమట రక్తముగా బయటకు వచ్చింది ప్రభా. ఎటు చూసిన నాయన గాయం, తల నుండి పాదాల వరకు నాయన గాయముతో నిండిపోయావు కదా ప్రభా. మా శాప పాప భారం నాయన ప్రపంచపు విధ్వంసానికి కారణం కదా ప్రభా. నాయన నిలువెల్ల నలిగి మమ్మలను విడిపించిన, విమోచించి మా జీవితాలను నూతన పరచటం కొరకు నాయన శత్రువు నుండి ప్రారంభమైన విధ్వంసం నీవు భరించావు నాయన, నీవు వహించావు నాయన. నీ రక్తాన్ని నది వలె ప్రవహింపచేసావు ప్రభా.
అనేక గుండెలు కడగబడడానికి, జీవితాలు మార్చబడడానికి కార్యము జరిగించిన ప్రభా, ఈ దినాలను కూడా ప్రభా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాయన, ప్రపంచవ్యాప్తముగా నాయన అనేక విధాలుగా లోటుని నాయన, కరువులను తండ్రి అనుభవిస్తానికి నాయన ఈ విధ్వంసమే మూల కారణం అవుతా ఉంది దేవా. రాబోతున్నటువంటి రాకడ దినాలలో జరిగేవి సూచనలుగా మా ఎదుట ఉన్నప్పటికీ నాయన మీరు ప్రభువా పరిస్థితులను చక్కపరచాలని నీ సన్నిధానానికి వస్తా ఉన్నాం. ప్రార్థనలన్నిటినీ ప్రభువా నిశ్చయముగా ఆలకించి అంగీకరించి ప్రభువా సహాయం చేసే దేవుడవు కనుక పరిస్థితులన్నిటినీ మార్చి ప్రభువా సమాధానము ప్రభు నాయన నది వలె ప్రవహింపచేస్తారని, ఒక నెమ్మదిని శాంతిని మేము చూస్తామని నమ్ముతూ నజరేయుడు సమాధానకర్త యగు అధిపతి అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు కార్యము సఫలపరిచినట్లుగా దేవుని నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విధ్వంస పరిస్థితులన్నీ కూడా తొలగిపోబడినట్లుగా దేవుని నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే రీతిగా మనం ప్రార్థనలో కొనసాగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యనున్న దైవ సేవకురాలు కరుణ వరప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయా దేశాలలో నష్టపోయిన వనరులన్నీ తిరిగి సమకూర్చగలగాలి. ఏర్పడుతున్న సంక్షోభాల సామాన్య ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రార్థించేద్దాం. స్తోత్రం స్తోత్రం. విధ్వంసం కొరకు వలన ఆశ్రయం కోల్పోయిన వారి కొరకు ప్రార్థించేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నలిగిన వారికి నువ్వు మహాదుఃఖముగా ఉన్న దేవుడవయ్యా, ఆపత్కాలంలో నీవు నమ్ముకునదగిన సహాయకుడుగా ఉన్న దేవుడవయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం అంతటిని ప్రభువా నాయన మీరు గమనించుచున్న దేవుడై ఉన్నారు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు సైతము మీరు ప్రార్థన చేయండి అని మీరు మాకు నాయన ఒక మంచి మాదిరిని ప్రభా, మాదిరికరమైనటువంటి పిలుపునిచ్చి నాయన మీరు ఈ లోకంలో ప్రభా మీ పనులన్నింటినీ ముగించుకొని పరమనకు చేర్చబడ్డారు అయ్యా. మాటను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే ఇది సమయము కాదని ప్రభా, దేశ అధినేతలు నాయన గుర్తిరిగి వారి హృదయములు ప్రభా మెత్తన చేయబడి అయ్యా దేశముల క్షేమము నిమిత్తమై వారు ఒక మంచి ఆలోచన చేయనట్లుగా ప్రభా నీ బలమైన ఆత్మను నాయన వారికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు నువ్వు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మాకు దిక్కై ఉన్న దేవా, ప్రపంచ ప్రజలందరినీ కూడా కనికరించండి. ముఖ్యంగా ఈ విధ్వంసములో నాయన చితికిపోయిన వారు, నలిగిపోయిన వారు ప్రభా నాయన తమ వారిని కోల్పోయి ఎంతో నిరాదరణలో నిరాశ్రయములో ఉన్నటువంటి వారిని ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోనమని, వారిని ధైర్యపరచమని, ఆదరించమని, బలపరచమని, నీ కౌగిటిలో వారికి ప్రభా నాయన ఆదరణ, నెమ్మది, సమాధానము దయచేయమని, వారిని హత్తుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు. మేమైతే ప్రభు ఎంతో నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాము నాయన, కానీ మాతోటి సహోదరి సహోదరులు ప్రభు నాయన అలమటిస్తున్నారు ప్రభు నాయన. ఒక్క నీటి బొట్టు కోసము ప్రభు నా తండ్రి, అది కూడా అందక ఎంతమంది పసివారు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రభు నాయన మరి అలమటిస్తా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభు, నీ కరుణ హస్తము చాపండి నాయన. నీ తీరు నీ దక్షిణ హస్తముతో ప్రభు మా ప్రియులను ఆదుకొనండి నాయన. కనికరముతో మీరు దిగిరండి ప్రభు, మీ దర్శన భాగ్యమును దయచేయండి నాయన. దైవమా మీరు దర్శించండి, మీరు దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా మీరు కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యూపీఎఫ్ ద్వారా ప్రభు నాయన
అయ్యా నాయన, దేశ ప్రజల క్షేమము కొరకు విధ్వంసములో చిక్కుబడి ఉన్నటువంటి ప్రభా అమాయక ప్రజల కొరకు నాయన, అయ్యా నాయన ప్రభా నీ దాసునికి నాయన పెద్దలు ప్రభా నాయన ఆచార్య రవిప్రసాద్ గారికి మీరు ఇచ్చినటువంటి భారమును ప్రభా మేము కూడా నాయన మేము సైతమని ప్రభా ఆ భారములో పాలు పొందుతూ క్షేమము కొరకు నాయన ప్రార్థిస్తూ ఉండగా మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా ఆ ప్రపంచ దేశముల మీద మేము ప్రకటిస్తూ ఉన్నాము నాయన. నీ దాసుల నోటి మాటను నువ్వు స్థిరపరిచే దేవుడవు గనుక ప్రభా అనేక మంది సేవకులుగా ప్రభా నాయన ఈ పరిశుద్ధ స్థలములో నిలవబడి ఒక వాక్కును మేము ప్రకటిస్తూ ఉన్నాము. యేసు నామములో ఆ విధ్వంసకరమైన పరిస్థితులలో ఉన్న ప్రజలకు క్షేమము కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. క్షేమాభివృద్ధితో నాయన వారి జీవితములు మరలా కట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది సమాధానము నీ ప్రజలను ఆవరించును గాక అని ప్రార్థన చేస్తున్నాం. నిరాదరణకు గురైనటువంటి నీ ప్రజల జీవితములలో గొప్ప ఆదరణ గొప్ప కృప యేసు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా వాత్సల్యతను వారందరిపై మెండుగా కృపరించండి. వలసపోతున్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తమ ప్రాంతాలను నాయన విడిచిపెట్టి ప్రభా ఎరుగని ప్రాంతములకు నాయన తండ్రి ప్రాణాలను నాయన కాపాడుకోవడానికి పరిగెడుతున్నటువంటి నాయన ప్రియులకు మీరు క్షేమము ధరించి పసికందులను చిన్న బిడ్డలను యవ్వన బిడ్డలను పెద్దలను వృద్ధులను అందరినీ ప్రభా నాయన మీరు భద్రపరచమని అయ్యా నాయన ఒక క్షేమకరమైనటువంటి వార్త ఒక శుభకరమైనటువంటి వార్త అయ్యా నాయన ఒక మంచి వార్త ప్రభా నాయన త్వరితగతిన మేము అందరము వినట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థన విన్నపమును మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన విన్నపమును మీకు అప్పగించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి వారికి దేవుడు ఆదరణ కలిగించబోతున్న దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. గాయాల పాలైన ప్రజలకు దేవుడు మంచి వైద్యం అందించబోతున్న దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా. నిన్నే కనపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా. నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మనము ప్రార్థనలు కొనసాగుతాం. మన మధ్యలో UWPF సభ్యులు ప్రభుజ్యోతక్క గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ విధ్వంసం వల్ల భయపడిన ఆందోళన చెందిన కలవరం చెందిన సామాన్య ప్రజలను దేవుడు ధైర్యపరచులాగున అదే విధముగా ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క జరుగుతున్న పరిస్థితులన్నింటినీ దేవుడు సఖ్యపరుచున్నట్లుగా మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రములు స్తుతులు ప్రభువా. దేవా, ప్రత్యేకమైన అంశముతో మీ పాదముల ఎదుకు వచ్చి ప్రార్థించిన ప్రతి ప్రార్థన విన్నపమును మీరు ఆలకించినందుకు విశ్వాసంతో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ నిరీక్షణ ఆధారమైన దేవుడు ప్రభువా,
తండ్రి నాయన పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన శక్తిమంతుడు మీకు స్తోత్రములు తండ్రి. ఈ విధ్వంసం అంతయు నాయన ఆపివేయగలిగిన కృప మీకు ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీ చేతి పని అయ్యా, నీ ప్రజల వైపు మీరు చూసి నాయన వారిని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పోలికలో నాయన మీరు సృష్టించిన నీ ప్రజలు ప్రభువా మీరు కృపతో జ్ఞాపకము చేసుకోండి నాయన తండ్రి. ప్రాణము పోగొట్టుకున్న బిడ్డలయ్యా, తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు, అనాథలుగా మిగిలిపోతున్న బిడ్డలు నాయన, గృహాలు తండ్రి ధ్వంసమైపోతున్న పరిస్థితులు, నిరాశ్రయులైన పరిస్థితులన్నిటినీ మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఆహారం నీరు లేక ప్రభా, సరైన వైద్యం లేక వలసలు వెళుతున్న పరిస్థితులయ్యా, పసిబిడ్డలు చిన్న బిడ్డలను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రాణాలు కోల్పోతున్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. క్షేమముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నావు. ప్రతి దేశ అధికారి కొరకు రాజుల కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి మీ జ్ఞానము ప్రభా, మీ సహాయము, మీ కృప, మీ దయ కలిగిన ఆత్మ తండ్రి, కృప కలిగిన ఆత్మతో నింపి ప్రభా సహాయము చేయమని వేడుకుంటున్నాం దేవా. సమాధానముతో నింపండి నాయన దేవా. అన్నిటికీ మించిన బలమైన శక్తి కలిగిన మీ నామము ఎదుట నాయన మేము ప్రార్థిస్తున్నాం. మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. మీ నామమే మాకు జయము తండ్రి. మీ నామమే సమాధానమైన, మీ నామమే ఆశ్రయ దుర్గము గనుక ప్రభా, మీ నామము బలమైన దుర్గము గనుక తండ్రి. అయ్యా మీరు కనికరించి ప్రభా మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే ప్రభా మా యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ గారయ్యా, ప్రతిభారామయ్య గారి కుటుంబము కొరకు ప్రభా, వారి సంఘము నాయన, వారి ప్రాంతముల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండగా వారికి క్షేమమును విస్తరింపచేయండి. ప్రపంచ దేశములన్నీ మీ సృష్టి నాయన, విశ్వమంతటికి సృష్టికర్తవయ్యా తండ్రి. భూమి ఆకాశములను సృజించిన మా దేవుడవయ్యా, నీవే సహాయమయ్యా, మీరేనైనా అన్ని ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఈరేగా కృపతో జ్ఞాపకం చేసుకొని మీ నిత్య సమాధానమును ప్రభు అనుగ్రహించండి. నిజముగా గాయపడిన హృదయాలను నాయన మీరు దర్శించండి ప్రభు, వారికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మేము చేస్తున్న ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరునట్లుగా ప్రభు, మా ప్రార్థన తండ్రి మీకు మాకు మధ్యన ఏ దోషము లేకుండానట్లుగా దోషము ఒప్పుకొని ప్రార్థిస్తూ ఉండగా నాయన ప్రతి దేశమునకు స్వస్థత కలిగించి నాయన దేవా మీ కార్యములు జరిగించు నాయన. యొక్క నాయన విధ్వంసం యొక్క ప్రభావము మా దేశము మీద పడకుండానట్లుగా ప్రభా నాయన, ఎలాంటి కరువు నాయన, ఎలాంటి విపత్తులు, ఎలాంటి వినాశనములు, ఏ వైరస్ ప్రభావము ఏ దేశంలో కనపడకుండానట్లుగా తండ్రి మీ గొప్ప కృప నాయన విశ్వమంతయు ఆవరింప చేయమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. నిజముగా నాయన తండ్రి పరిశుద్ధుల ప్రార్థనలుగా మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరునట్లుగా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మా హృదయములను సిద్ధపరచండి. మా ప్రార్థనలు మీ సన్నిధిలో నాయన మేము సిద్ధపరచుకొని ప్రార్థించుటకు యోగ్యంగా యుక్తముగా మీకు అంగీకారమైన అర్పణగా శ్రేష్టమైన అర్పణగా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవుడు, దాటిపోని దేవుడు ప్రభా, మీరు అడుగు పెట్టిన ఆయన తండ్రి ప్రతి దేశంలో ప్రభా మీ యొక్క శాంతి సమాధానమునైనా ప్రతి మనుష్యునికి, ప్రతి పౌరునికి, ప్రతి అధికారికి కూడా అందరి తలంపులు ప్రభా మీ సమాధానముతో నింపి బలపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆందోళన, కలవరం అన్నింటినీ కూడా దేవుడు మాపినట్లుగా దేవుని నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో సుసనక గారు వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. దేవుని ఘనమైన నామమున
నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణతులు చేకొనుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణతులు చేకొనుమా. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృపనిమ్ము. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృపనిమ్ము. కిసిమది ప్రార్థన మాకు నేర్పించుమా. కిసిమది ప్రార్థన మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. సింహాలలోనైన చెలించలేదయ్యా, సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. సింహాలలోనైన చెలించలేదయ్యా, సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. మా ప్రతిబంధకము తెంచి నడిపించుమా. మా ప్రతిబంధకము తెంచి నడిపించుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థన ఆలకించుమా దేవా,
హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అంకుల్ గారికి, మా రవిప్రసాద్ అంకుల్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు కర్ర జోసఫ్ అయ్య గారికి, అలాగే మా ట్విన్ బ్రదర్స్కి, అందరికీ, తోటి సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. చక్కని పాట పాడి ప్రభు నాన్నగారి ప్రతి సహోదరికి వందనాలు తెలియజేసిన అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. మరలా మనము ఈ యొక్క విధ్వంస నిరోధక విజ్ఞాపన ప్రార్థనలో మళ్ళీ మనము విరివిగా పాల్పంపులు పొందాము. మరొక ప్రార్థనలోనికి మనం వెళ్దాము. మన మధ్యటువంటి పాస్టర్ రాజశేఖర్ గారు వచ్చి మరి ప్రార్థనలోకి నడిపించాలని చెప్పి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి యొక్క విధ్వంసం వలన మరి నష్టపోయినటువంటి సామాన్య ప్రజలు, మరి వారి ఆర్థికపరమైన విషయాలు, అలాగే ఇంకా మానసికంగా మరి గాయపడినటువంటి వారు, మరణించినటువంటి వారి కుటుంబాలు, అలాగే మరి పాస్టర్ ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేసిన తరువాత మరి పాస్టర్ గారు కూడా మరి ప్రార్థన ముందు కొనసాగాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఎలీషా గారు వచ్చి మరి మన ప్రార్థన నడిపిస్తారు. తదుపరి అలాగే రాజశేఖర్ గారు కూడా మనం నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూయండి. ప్రభువా నాయన, ఇదిగో ఈ యొక్క ప్రతి సమయం కొరకు నాయన సన్నిధానం మేము కనిపెడుతున్నాం. ప్రభువా నాయన, అయా ప్రభా యొక్క విధ్వంసం ప్రభువా నాయన నిరోధింపబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థించాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసుని యొక్క హృదయ భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారంలో పాలి భాగస్తులై ఉదయం నుండి ప్రార్థించడానికి కృపను అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విధ్వంసన కనువిరోధక విజ్ఞాపన ప్రార్థన కూడికను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతయు ముఖ్యంగా నా తండ్రి ఎందరెందరో పసిపిల్లలతో సహా వారి కుటుంబాల్లో ఆయన రక్తం ఓడుస్తున్నటువంటి పరిస్థితులు, వినటానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక, నాయన కూడి చెదరినటువంటి పక్షుల్లాగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ ప్రభావం నాయన మా దేశంలో, మా రాష్ట్రాల్లో, నాయన మా ప్రాంతాల్లో కూడా నాయన ఏదో ఒక నా తల్లి వంటతో నాయన నీటిని పెంచుతూ ఏదో చేస్తూ క్రైస్తవుల మీద నా తల్లి ఎలాగే నాయన ఈ యొక్క సిలువను నా తల్లి భరిస్తూ సిలువ ధ్యానాలు ప్రజలు అనేక మంది కళ్ళకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల మధ్య నా తండ్రి మిమ్మలను మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితులు దేవా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును ఓర్చుకునటానికి ఓర్పును, సహనము, నాయన క్షమాపణను ఆ ప్రాంత ప్రజలకు దయచేసి నాయకుల మధ్య, అధ్యక్షుల మధ్య ప్రభానతని వారికి సమాధానం అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తూ ఎక్కడెక్కడైతే నాయన రక్తం భూమి నుండి మొరపెడుతుందో అక్కడ నా తల్లి సంఘం విస్తరించబడిన వారు చెదిరిపోయినప్పుడు సంఘం ఎలా విస్తరించబడిందో, ఎంత దినాల్లో భయకరమైనటువంటి దినాల్లో సంఘం నాయన నా తల్లి విస్తరించబడి నాయన ప్రాణాత్మకంగా పోయబడినటువంటి ఈ సేవకులు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం మీ కొరకు సాక్షులుగా నిలబడి కూడా కృపను అనుగ్రహించి ఈ స్థలం ముందు చేయబడుతున్నటువంటి ప్రార్థన ఈ ప్రపంచ దేశంలో ముఖ్యంగా మా దేశ క్రైస్తవ సమాజం భద్రతయు, క్షేమాన్ని, ఆశీర్వాదం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి మేము ఇవన్నీ పొందుకున్నాము తండ్రి. ప్రార్థనలకి నుండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన మధ్యలో మరి పెద్దలు పీటర్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి మరి మన ప్రార్థన నడిపిస్తారు కనుక మరి వారు ముందుకు వచ్చి ఈ యొక్క ప్రార్థన విధ్వంస నిరోధక ఈ విజ్ఞాపన ప్రార్థనను మరి కొనసాగించి ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనమందరం అలాగే ప్రార్థనాపూర్వకముగా ఉందాము. దేవుడు మరి ఈ యొక్క మరి స్థితిగతులను, పరిస్థితులను కూడా మార్చి ఇక్కడ శాంతిని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా మరి మనం ప్రార్థన చేద్దాము.
ఇదిగో మరి ప్రజలందరూ కూడా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుండగా దేవుడు వారికి సహాయం ఇచ్చినట్లుగా మరి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం 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 నాయన. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడ యేసయ్య, నీకే స్తోత్రాలు నా ప్రభువా. నాయన ప్రభువా, నా తండ్రి నాయన, ఈ సమయంలో నా ప్రభువా నాయన, మా ప్రభువా నా తండ్రి జరగబోయేటువంటి నాయన ఉపకథన గురించి నా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి నాయన. అయా ప్రపంచాల్లో జరిగేటువంటి నాయన యుద్ధాల గురించి నా ప్రభువా, ఎప్పుడు ఏమి జరిగిద్దో నా తండ్రి నాయన ఎదురు చూస్తున్నటువంటి నాయన సమయంలో నా తండ్రి నాయన నైనా నీ సావులకు ప్రేరేపించిన ప్రభువా, నీవు ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ ప్రార్థన బట్టి నాయన నీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన ప్రభువా, నాయన ప్రపంచాన్ని శాంతికరంగా ఉండు సహాయం దయచేయి నా ప్రభువా. అయ్యా నా తండ్రి ఇంత సమయంలో నా ప్రభువా, అయ్యా యవనస్తులు పిల్లలు నాయన ప్రభువా ఏమి తెలియనటువంటి అమాయకులు నా ప్రభువా బలైపోతున్నారు నా ప్రభువా. అలాంటి వారు నాయన అలాంటి నాయన జరగకుండా మీరు సహాయం దయచేయండి. శాంతి ప్రపంచ శాంతిని దయచేయండి ప్రభువా. నాయన మీరే తోడైన నా ప్రభువా నా తండ్రి నాయన. అయ్యా నా ప్రభు ఆకాశమో నా తండ్రి ఆలకించము, భూమి చెమయమని నా ప్రభువా నాయన నీ వాక్యం చలపించండి నా తండ్రి నాయన. నాయన నీ పాదాల చేత మేము కూడి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించను నా ప్రభువా. నాయన మా ప్రార్థన మీరు ఆలకించను నా ప్రభువా నా తండ్రి నాయన. ఏపీఎఫ్లో నా తండ్రి ఉన్నా నాయన ప్రార్థన మీరు ఆలకించను నా ప్రభువా నా తండ్రి. సేవకులు లేపడు నా ప్రభువా నాయన, శక్తివంతులు లేపడు నా ప్రభువా నా తండ్రి. ముఖ్యంగా నా ప్రభు నాయన జరగబోయే నాయన ప్రపంచాలు ఎక్కడ ఏమి జరుగుతుందో ఎదురు చూస్తున్న ప్రపంచాలు నా ప్రభా, అలాంటి నాయన ఏమి జరగకుండా శాంతి సమాధానంతో నా తండ్రి ప్రపంచాలు ఉన్నట్టు సహాయం దయచేయి నా ప్రభా. నాయన సమస్త చీకటి శక్తుల్ని ఏస్తున్నామని మీరు బంధించరు నా ప్రభా. నాయన మీ కార్యాలు మీరు జరిగించి నాయన మీరే మాకందరికి తోడేయండి, బలపరిచి నాయన మీ సన్నిధిని మాతో ఉంచి ప్రతి శావుడు వలన ప్రభా నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు జరగబోయేటువంటి నాయన విషయాల గురించి నా ప్రభా ప్రార్థన చేయడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి ఒక్కరిపై నీ అభిషేకం నడిపించమని, నీ సన్నిధి ఉంచమని యేసు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రములు నాయన, స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన ప్రార్థన ఆలకించి పరిస్థితులను కూడా చక్కపరచబడిన ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మరి మన మధ్యలో మరి సంగడకుంట ప్రారంభించినటువంటి సేవకులు ఎలీషా గారు ఉన్నారు. వారు కూడా వచ్చి మనం ప్రార్థన ఇస్తారు. మనం అందరము ప్రార్థనాపూర్వకముగా ఉన్నాం. రండి పాస్టర్. ఈ యొక్క విధ్వంస నిరోధక విజ్ఞాపన ప్రార్థనను మరి కొనసాగించి ముందుకి తీసుకుని వెళ్ళాలని చెప్పి మరి నష్టపోతున్న సామాన్య ప్రజలకి, అలాగే అధికారుల కొరకు, అలాగే పునర్నిర్మాణం కొరకు మరి భయాందోళన నుంచి విడుదల కలిగించుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నిత్యమ దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడుతూ ఆరాధించబడుతున్న మహనీయుడా, మా ప్రాణప్రియుడా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయనా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయనా తండ్రి యూపీఎఫ్ సేవకులు ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి ప్రభువా నాయనా తండ్రి ధ్వంస విజ్ఞాపన ప్రార్థన సేవకులందరూ కలిసి ఈరోజు నాయనా ప్రార్థన చేయటానికి అయ్యా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప తండ్రి ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభువా. నాయనా తండ్రి మేము గత కొద్ది రోజులుగా మేము చూస్తున్నాము తండ్రి నైనా ప్రపంచమంతా ప్రభువా సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక నైనా తండ్రి అయా తండ్రి విధ్వంస అయా తండ్రి నైనా బాధతో వేదనతో నైనా తండ్రి మరి అయా దేశంలో తండ్రి నైనా అనేకమైన ప్రభా యుద్ధాలు జరుగుతుంటుండగా ప్రభువా అయా రాజుల కొరకు, అధికారుల కొరకు నైనా తండ్రి మీరు దేశం కొరకు, దేశ క్షేమం కొరకు నైనా మీరు ప్రార్థన చేయమని చెప్పారు ప్రభువా. నైనా అయా తండ్రి ఈరోజు ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా తండ్రి ఎంతో మంది ప్రజలు
నాయనా తండ్రి భయం ఆందోళనలతో నాయనా తండ్రి అయా వేదనతో దుఃఖంతో బాధతో నాయనా అయా తండ్రి నలిగిపోతున్నారు ప్రభువా నాయనా. సరైన ఆహారం లేక, నీరు లేక, సరైన వసతులు లేక నాయనా తండ్రి నాయనా ప్రభువా అయా ఈరోజు ఏం జరిగిద్దోనని నాయనా ప్రపంచంలో నాయనా తండ్రి నెమ్మది లేక నాయనా అయా ఇంకా మేము చూసినప్పుడు మరలా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని ప్రభువా నాయనా ప్రజలు ఆందోళనతో భయాందోళనతో నాయనా అయా ప్రజలు వేదనతో ఉంటుండగా నాయనా అయా ఒకసారి మీ కనుదృష్టి నాయనా ఈ ప్రపంచ దేశాల మీద మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రజలను నెమ్మదిపరిచే దేవుడివి, రాజులను నెమ్మదిపరిచే దేవుడు తండ్రి, అధికారులకు నెమ్మదిపరిచే దేవుడివి, ప్రధానుల కొరకునైనా ప్రార్థించేయమన్నారు. అయా తండ్రి వారిని నెమ్మదిపరిచే దేవుడు తండ్రి. అయా మీ కనుదృష్టినైనా అయా మా భారతదేశమే కాదు ప్రపంచాలలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడనైనా పరిస్థితులు ఆందోళనకరముగా ఉన్నాయో ప్రభా దయతో జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా దేవుని సేవకులమైన మేము, క్రైస్తవులమైన మేము ప్రభా ప్రార్థించేనైనా గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన అయా తండ్రి చిన్నలు, అయా చిన్నపిల్లలు, అయా యవనస్తులు, వృద్ధులు నాయనా తండ్రి అనేక మంది ప్రభువా నాయన అయా తండ్రి లక్షల కొద్ది ప్రజలు చనిపోతున్నారు ప్రభువా నాయన తండ్రి. అయా ఒకరికి ఒకరు సంబంధాలు లేకుండా పోతున్నాయి ప్రభువా నాయన, ప్రయాణాలు ఆగిపోతున్నాయి ప్రభువా నాయన, సరైన వసతులు లేక ప్రభా అనేక మంది నాయన ఇబ్బంది పడుతున్నారు ప్రభువా నాయన తండ్రి. ప్రభువా నాయన నాయనా మీ స్వరూపమందు అయా మీ పోలిక చొప్పున ప్రజలను మీరు నిర్మించారు ప్రభువా నాయన తండ్రి. అయా తండ్రి మీ పోలిక చొప్పున నిర్మించిన ప్రజలు ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభువా నాయన తండ్రి. అయా నశించిపోతున్న ప్రజలు అయా నాయనా తండ్రి వారి మీద మీ కనికరం చూపండి నాయన, అయా మీ దయ చూపండి నాయన, అయా మీరు జాలి చూపండి నాయన తండ్రి. అయా మీరు కనికరం కలిగిన దేవుడివి, దీర్ఘశాంతం కలిగిన దేవుడు నాయన తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన, కుటుంబాలలో నెమ్మది సమాధానము అయా తండ్రి శాంతి అనుగ్రహించే దేవుడు అని ప్రభువా నాయన అయా మా ప్రార్థనల ద్వారా రుజువుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా మీ పాదములో కొందనాడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన అయా మీకు చేసిన ప్రార్థనలకు నాయన అయా తండ్రి త్వరగా శీఘ్రముగా నాయన అయా తండ్రి మరి దేశాలు నెమ్మది సమాధానం ఐక్యత కలిగి యుద్ధాలు ఆగిపోయి ప్రజలలో నెమ్మది కలుగునట్లుగా మా ప్రార్థనల ద్వారా జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుందని చెప్పిన మీ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మహత్ కార్యముల ప్రాంతంలో జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. ప్రత్యేకమైన సమయంలో మరి పాట విందాం. మరి మన మధ్యలో సేవకులు మర్రా దానియల్ గారు ఉన్నారు, వారు వచ్చి పాడబడతారు. 2 చరణాలు పాడిన పిలుప మరి అయ్యగారు వచ్చి మరి వారి యొక్క మాటలు మనకు తెలియజేస్తారు. రండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి గారికి హృదయపూర్వక వందనాలు. ఈ సమయమున ఆయన నా సంగీతము బలమైన కోటయు అని. ఆయన నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియో ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యన నివాసం చేసే దూతనెల్ల పొగడే
లేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయు శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము ఇతరు ముగ్గురు నా నామమున వేగే భావించిన వారి మధ్యలోన ఇతరు ముగ్గురు నా నామమున వేగే భావించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములో కట్టి నిత్యం స్తుతించెదము కరములో కట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము. నిరాశ నిస్పృహలతో విశ్వాసం ఆగిపోకూడదు. భారంతో ప్రార్థన చేశాం. ఏడ్చేవాడితో కలిసి పేదమంది అన్న మాట జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కాచాను. నా మటుకు నేనైతే ఆ దుఃఖంలో పాల్గొంటున్నాను. చాలామంది వాళ్ళందరం ఆ దుఃఖాన్ని పంచుకున్నారు. విశ్వాసం నిరీక్షణ వైపు చేరుకోవాలి. ఏ ప్రార్థన అయినా నిస్పృహలో నిరాశలో చేసే ప్రార్థన అయినా సరే నిరీక్షణలోనికి ప్రయాణం చేయాలి. నిరీక్షణలోనికి ఎక్కడ అడుగు పెడతామంటే విధ్వంసం యొక్క చరమాంకం తరువాత అడుగు పెడతాం. మళ్ళీ అక్కడికి వెళ్తాం. శిలువ శిఖరం దగ్గరికి వెళ్తాం. సమాప్తమైంది అన్నాడు. సంపూర్ణ మానవ విధ్వంస స్థితిని ఆయన స్వతంత్రించుకున్నాడు. అక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. యేసు విధ్వంసానికి ప్రత్యక్షంగా అనుమతించిన వాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం నిరీక్షణతో ఆలోచించాలి. యేసు విధ్వంసానికి ప్రత్యక్షంగా అనుమతించిన వాడు, ఇష్టపూర్వకంగా కానీ ఇష్టం లేకుండా కానీ అనుమతించిన వాడు అరిమతయి యోసేపు. విధ్వంస అనంతర పునరుద్ధరణ చర్యకు బాహ్యంగా వారు దోహదపడతారు. అత్తరు అగరు బోడము కలిపి ఒకళ్ళు సమకూర్చారు. ఖాళీ సమాధిని మరొకరు సమకూర్చారు. ఇద్దరు యేసు విధ్వంసానికి అనుమతించిన సభలో సభ్యులు.
మరి దాన్ని పరివర్తన అందామా లేకపోతే ఏముందామో నాకు తెలియదు. అంటే ప్రతికూలతని సానుకూలతగా మలిచే శక్తి మన ప్రభువుకు మాత్రమే ఉంది. అది మనం ఆయన దగ్గర నుంచి స్వతంత్రించుకోవాల్సింది. చివరి సెషన్ ఇది. ఇప్పుడు దుఃఖాన్ని అంతే ఉంచుదాం, బట్ నిరీక్షణలోని కూడా వెళ్దాం. నిరీక్షణలో శుక్రవారం చీకటి పడింది. గురువారం రాత్రి యేసును పట్టుకున్న వాళ్ళు చెదరిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. గెచ్చమనే వనం, కింద కెద్రోలు బాబు, అక్కడి నుంచి ఇటు మేడగది. శుక్రవారం సాయంకాలానికి ఎవరంతటా వాళ్ళు మేడగదికి చేరుకున్నారు. శనివారం గుండె పగిలేని శబ్దం, పలకరించుకోవాలన్న భయం. ఎందుకంటే అందరూ దోషులు, అందరూ దోషులు. ఆదివారం తెల్లవారేసరికి మహా అద్భుతం. విధ్వంసం, విచ్ఛిన్నం, శిథిలం నిత్యమహిమగా మారిపోయింది. అంతా 39 గంటలు, జస్ట్ 39 గంటలు నిత్యమహిమగా మారిపోయింది. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మేడగదిలో ఉన్న వాళ్ళు నమ్మల, పునరుద్ధానాన్ని నమ్మల, ఆయన శిష్యులు వాళ్ళు నమ్మల. కానీ చూడక నమ్మిన మనం ధన్యులం కనుక మనకు ఆ విశ్వాసం తెలుసు కాబట్టి, వాక్యం మనకు చెబుతుంది కాబట్టి మనం విధ్వంస అనంతర పునరుద్ధరణ మహిమను చూద్దాం. అక్కడ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక దానికోసం కూడా మనం ప్రార్థన చేయాలి. యేసు మరణించాడు, క్రీస్తు పునరుద్ధరణుడయ్యాడు, పవిత్రాత్మ ప్రోక్షణ జరిగి సంఘం ఆవిర్భవించింది. అక్కడ మరొక విధ్వంసకుడు బయలుదేరాడు. మనకు తెలుసు, ఈ మాటన నడిచే ప్రతి వాడిని సంహరిస్తాను అన్నాడు. విధ్వంసకుడిని పరివర్తకునిగా మార్చాడు ప్రభువు. పునర్నిర్మాణానికి పునాదిగా వేశాడు. మామూలు సమస్య. మన నిరీక్షణ అది. లోకంలో ఎంత విధ్వంసం జరిగినా ఇక్కడ ఏమన్నా అంటే, ఎవరు విధ్వంసానికి కారకమయ్యారో దేవా వారిని నీవు పరివర్తనలోనికి తీసుకునిరా, వారి ద్వారా పునర్నిర్మాణానికి నీవు బాటలు వేయి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకని ఇప్పుడు ఏడ్చాము, బాధపరుచుకున్నాం, అనుభవించాం, ఆశ కూడా కలిగి ఉన్నాం. ఈ విధ్వంస అనంతర పరిస్థితులను చక్కబెట్టగలిగిన శక్తి మన దేవునికి ఉన్నది. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని, దేవా విధ్వంసకారకులందరినీ పరివర్తనలోనికి నడిపించి విధ్వంస అనంతర పునరుద్ధాన నిత్య మహిమలోనికి విశ్వసించిన వారందరినీ కాదు, ఇక్కడ ఇంకోటి కూడా, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. అందరూ చూడాలి. సో దానికోసం ఇప్పుడు నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. అది మనసులో ఉంచుకోండి. ఇది పునరుద్ధరణ, పరివర్తన, నిత్యత్వము, నూతనత్వము. చక్కటి శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. మరలా మన ప్రార్థనలకు వెళదాం. మన మధ్య ఉన్నటువంటి పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు సిహెచ్ఎస్ దాస్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో ఉన్న మందులు కూడా తలలు వంచుదాం. స్తోత్రం.
స్తుతి 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 స్తుతి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలల గురించి కళ్ళు మూసుకొని మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ తల్లిలు సమయం ఇచ్చిన దైవజను బట్టి స్థుతిస్తున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి దయగలిగిన మా ప్రభా, నువ్వేదైనా చేయగలవు ప్రభా. ఆనాడు సముద్రంలో అయ్యా అలజడి లేని తుఫాను వచ్చింది ప్రభా. అందరూ వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎవరు వల్ల కాలేదు. అందరూ నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా, సముద్రానికి శాసించిన మా దేవుడు నీవేనయ్యా, గాలిని శాసించిన దేవుడు నీవేనయ్యా. ప్రత్యేకంగా చెబుతున్నాను, విశ్వాసాన్ని మీరు ఆపండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దాసులు ప్రసంగంలో చక్కని మాట విన్నాం. శ్రమ, ఓర్పు, తర్వాత పునరుత్థానం ఉన్నాం. ఆ పునరుత్థాన శక్తి చేత ఈ కార్యం జరిగించండి. ఆ ప్రాంతంలో ప్రభా ఎందరో బిడలు వేదన, దుఃఖము ప్రభా, వారి యొక్క ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా మీరు కనికరించండి, కాపాడండి. ప్రతిదానికి మీ సమాధానం కలుగుగాకని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సమాధానం పరిచి నడిపించమని కూడి వచ్చిన దైవజనులందరినీ బట్టి అయ్యా నేను ప్రార్థిస్తూ ఈ కూటం ద్వారా మీ అద్భుతము, ఆశ్చర్యకార్యం, సూచక్రియలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థనలో నడిపించినటువంటి సిహెచ్ఎస్ దాస్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే మన ప్రార్థనలో మనం ఉందాం. మనం వచ్చినటువంటి పూర్వ సెక్రటరీ గారు దైవజనులు రాజశేఖర్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్తోత్రములు 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 ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు నాయన. భూమి ఆకాశములను సృజించిన దేవ మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. భూమి మీద ప్రభుత్వములను ఏర్పరచువాడం మీకు స్తోత్రములు, ఆయా వ్యక్తులకు ప్రభు అధికారమును అప్పగించువాడం మీకు వందనాలు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాన్ని వస్తున్న ప్రార్థనా మందిరంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, పరిణామాల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల యొక్క బాధితుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మరలా ప్రభువా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అనుకూలతను మీరు కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. పరిస్థితులను అనుకూలంగా మీరు మలచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉన్న పరిస్థితులను ఎలా దాటింప చేయాలో, ఎలా దాటాలో ప్రభువా వ్యక్తులకు మీరు తెలియపరచమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు. నిరాశ్రయుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. క్షతగాత్రుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు నాయన, స్తోత్రములు. వారి పరిస్థితులను ప్రభువా సుఖవంతమైన జీవితాన్ని యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ సభ్యులైనటువంటి జాన్ గారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పనుల తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి మీరు మాతున్నారు ప్రభా, నీ స్తోత్రం ఆయన. మా మరలు ఆలకిస్తున్నందుకు నీ స్తోత్రం ప్రభా. అయ్యా నీ చిత్తం లేకుండా, నీ మాట లేకుండా ఆయన ఏది కూడా జరుగుతున్న ఆయన నీకు స్తోత్రం ప్రభా. తండ్రి అన్ని కూడా మా ప్రభా మీ యొక్క ప్రణాళికలో, మీ యొక్క చిత్తంలో మా ప్రభా
నీ లేఖనాలన్నీ కూడా నెరవేరడానికి ప్రభువా ఈ కార్యాలు జరుగుతున్నాయి. మమ్మల్ని చూడడం తండ్రి స్తోత్రం. తండ్రి నీ కొందరు ప్రభా మంచిగా లేవాళ్ళని కదిలించుకునే ప్రభా యుద్ధాలు మరి నాయన అయ్యా మరి అయినా ఈ టెర్రరిజం అనేది ఉగ్రవాదం అనేది ప్రభా మనుషులు అయ్యా మరి నాయన ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులు తండ్రి నాయన ఉగ్రవాదులు రేపి నాయన అయ్యా యుద్ధానికి నాయన తలబడుతున్నారు ప్రభా నీ స్తోత్రం. తండ్రి ఏదైనా తండ్రినైనా మీ చిత్రం ప్రభా అయ్యా ఎంతోమంది అమాయకులు ప్రభా అయ్యా బలైపోతున్నారు ప్రభా నీ స్తోత్రం. తండ్రి కనికరించునైనా మా ప్రభా అయ్యా నీ చిత్తం లేకుండా ప్రభా మరి నేను జరగదు కనుక ఈ భాషలో సాగిన పడుతున్నాం ప్రభా. తండ్రి నీ చిత్తంలో ప్రభా మరి నాయన ఈ యొక్క శాంతత ఇచ్చేది ప్రభా. తండ్రి నాయన మా ప్రభా విశ్వాసం లేకుండా ప్రభా మరి నాయన మీ చిత్తం మీకు వస్తున్నాం. ఆయన మరి ప్రేమ కలిగే ప్రభావం మన దేశాల మధ్య తండ్రి నేను మీరు ప్రేమను పుట్టించేది ప్రభావిస్తోత్రం. శిలువలో ముఖ్యమైన ప్రేమ తండ్రి వాళ్ళందరూ కూడా చూడటానికి సహాయించేది ప్రార్థిస్తున్నాం. తప్పకుండా రాజ్యానికి స్తోత్రం తండ్రి నేను కొందరు ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ నీ చిత్రంలో ప్రభావ నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రభావ ఏ విద్యాంశాన్ని కూడా ఏ సునామలో ఆపబడునుగా కనుక్కున్నాం ప్రభావ ఈ చిత్రం లేకుండా దేవైన జరగదు కనుక నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చిత్రంలో ప్రభావ మరి నెమ్మది సమాధానం దయచేయండి ప్రభావ. నైనా ఏకనైనా నేను నీ తీర్పు నీ ఒకరికి ఎవరు భరించగలనైనా నీ పాపం నిమిషం మాత్రమే నైనా కానీ నీ దయ ఆయుష్కాలమంతా ఉంటున్నాను అక్కడ ప్రభావ. ఏసయా కనిపించాయి గొప్ప చూపించాయి అయ్యా నీ గొప్ప కార్యాలు మేము ఎప్పుడు చూస్తున్నాం ప్రభావ. అయ్యా నా తల్లి ఆయన నీ పొందాలు అయ్యా మీకు మరి నాయన ఇస్తారు ఈశ్వర వారికి ప్రేమ పుట్టించిన ఈ చిత్తంలో ప్రభావం మేము అన్ని కూడా ప్రభావ నెమ్మది సమాధానం దయచేసాయా మీ గొప్ప కార్యాలు కొరకు ఎదురు చూస్తున్నాం తను స్తోత్ర. ఈ గొప్ప కార్యం జరిగించిన ఆయన మీ ఘనమైన నామని ప్రభావ మీ ఘనత మహిమ తెచ్చుకోమని ఆయన మా మరలాలకి జవాబిచ్చి నమ్మి మీకు స్థుతిస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగా పెంచు నామంలో స్తుతించి ప్రార్థించి వడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడితే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు తీసుకుని వద్దాం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అణచి అధికారులను అదముల చేసిన నీవు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీవు, అసాధ్యమైన అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, అయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా
హల్లెలూయా. దేవునామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం ముగింపులోకి వచ్చి ఉంటున్నాము. మరి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి దేవుడు అయ్యగారికి హృదయంలో ఈ ప్రేరేపణనిచ్చి ఈ పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఒక తలంపునిచ్చి అయ్యగారి ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయబడి జరుగుతుంటుండగా మన అయ్యగారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఇక్కడ చక్కగా ప్రార్థన పెట్టుకోవడానికి అలాగే అన్ని ఏర్పాట్ల విషయంలో మరి వసతులు అలాగే చక్కటి మరి అన్ని ప్రతి ఏర్పాట్లను జరిగించినటువంటి మన ప్రియులు అబ్రహాం అన్న గారు, యూపీఎఫ్ సంరక్షకులు, మరి హోసనా మినిస్ట్రీస్ అధ్యక్షులు అయినటువంటి అబ్రహాం అన్న గారికి మరి హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాము. మరి అలాగే సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. మరి తమ్ముడు జేమ్స్ గారికి వందన తెలియపరుస్తున్నాను. అలాగే చక్కటి భోజనాలు అన్నగారు మన అందరి కొరకు ఏర్పాటు చేశారు. మరి వందన తెలియపరుస్తున్నాము. అలాగే చక్కటి ప్రార్థనలు చేసినటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు, అలాగే మరి యూడబ్ల్యూపీఎఫ్ మరి ఫౌండింగ్ కమిటీ సభ్యులు, అలాగే ఎంఎన్ఎం సభ్యులు, అలాగే దైవజనులు, మరి ఎంతోమంది సేవకులు ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు, ఏకీభవించారు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాం. దేవుడు మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించారు. కొంతమంది సమయాభావం వల్ల మరి కొంతమంది ఇవ్వలేకపోయినప్పటికీ మనమందరం ఏకీభవించి ప్రార్థన చేసాం. ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేశాం. కనుక దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించినందుకు ఒకసారి మనసారా స్తోత్రం చెప్తాం దేవునికి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనాశ్రవంతో మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 నాయన. అయ్యా ఇదిగో తండ్రి, యొక్క విధ్వంసకర పరిస్థితులన్నీ కూడా అయ్యా ఇదిగో తండ్రి నాయన సద్దుమణగాలని, అయ్యా ప్రపంచంలో శాంతి నెలకొల్పబడాలని, అయ్యా ఇదిగో ప్రజల ఆర్తనాదాలన్నీ కూడా మీరు ఆలకించి అయ్యా వారి కన్నీరు తొడవబడాలని, కుటుంబాలు కట్టబడాలని, అయ్యా ఇదిగో కరువు కాటకాల నుంచి విడుదల పొందాలని, అయ్యా శాంతి సమాధానాలు కలగాలని, అయ్యా ఇదిగో తండ్రి పరిస్థితులన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటి మీద అయ్యా పడుతున్నటువంటి అన్ని పరిస్థితులు మార్చబడాలని అయ్యా ఇంతవరకు నీ దివ్య సన్నిధానంలో ప్రార్థించుకున్నాము నాయన, మొరపెట్టుకున్నాము నాయన, కన్నీరు విడిచాము నాయనానికి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించు దేవుడు అని మీకు పేరు నాయన. యేసయ్యా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడుచువాడా, సహాయం చేయవాడా, అయ్యా సర్వలోకాలుగా చక్రవర్తి అయిన దేవా, అయ్యా ఇదిగో ప్రభువా ఆకాశమందుండి నాయన భూనివాసుని కన్నులారా పరిశీలన చేస్తున్న దేవా, పరిస్థితులను మార్చమని అడుగుతున్నాము నాయన. అయ్యా శాంతిని కలగ చేయి నాయన, అయ్యా పరిస్థితులను మార్చండి నాయన, సమాధానము కలగ చేయండి నాయన. అయ్యా ఇదిగో తని ప్రభువా నాయన ఇదిగో ప్రజలను మీరు ఆదుకొనండి నాయన. కష్టాలు ఉన్న ప్రజలను, ఇబ్బందులు ఉన్న ప్రజలను, కన్నీళ్లతో ఉన్న ప్రజలను, కరువులో ఉన్న ప్రజలను నాయన ఇదిగో తని నాయన ఓ ప్రభువా ఎంతగానో దుఃఖములో అర్థనాదాలు చేస్తున్న ప్రజలు మీరు ఆదుకొనమని ప్రార్థిస్తున్నా. అయ్యా క్రైస్తవ సంఘమును నాయన మీరు ఆదరించండి నాయన. ఇదిగో తని ప్రభువా కొన్ని దేశాల్లో నాయన ఇదిగో సంఘము నాయన అయ్యా ఎంత ఇబ్బందులు పడుతున్నారు నాయన, మీరు ఆదుకోనమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో తని ప్రభువా ప్రతి పరిస్థితులు చక్కదిద్దాలని, ప్రతి పరిస్థితులు నాయన మీరే అయ్యా జోక్యం చేసుకోమని, మీరు జోక్యం చేసుకునే చాలు నాయన. మీరే మా నిరీక్షణ, మీరే మా ధైర్యము, మీరే నాయన అయ్యా మా సర్వము నాయన, మీరే మా దిక్కు నాయన. మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో మీరు ఏ రీతిగా నాయన శ్రమపడి ఏ రీతిగా తిరిగి లేచి నాయన పరిస్థితులని తారుమారు చేశారు, అలాగే పరిస్థితులు కూడా మార్చగలరని మేము నమ్ముతూ విశ్వసిస్తూ నిరీక్షిస్తూ నీపైనే ఆనుకొని నీ వైపే చూస్తూ మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ఇదిగో తని ప్రభువా ప్రపంచ దేశాలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా భారతదేశాన్ని మీ చేతులకు
అప్పగిస్తున్నా. మా భారతదేశంలో జరుగుతున్నటువంటి నాయన అనేక పరిస్థితులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. మా సంఘాలను దీవించండి అయ్యా. ఇదిగో సేవకులను దీవించండి, వారి పరిచయలను దీవించండి, కుటుంబాలను దీవించండి అయ్యా. ఇదిగో తని ప్రభు ప్రతి పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తున్నా. ఆశీర్వదించండి, మేలు కలుగ చేయండి, నీ కార్యమును జరిగించండి నాయన. ఇదిగో తని ప్రభు యుగాంత దినాల్లో ప్రభు, ఈ చివరి దినాల్లో నిరాకడ దినాల్లో ప్రభు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. బలపరచండి, పురికొల్పండి, సహాయం చేయండి, గొప్ప జీవాన్ని రగిలించండి నాయన. ప్రార్థన ఆలకించి ప్రతులము దయచేయమని యేసయ్య పుణ్య నామమున అతి వినయంగా వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తన్యన దేవుని ప్రేమయు కుమానిక సత్య సమాధానమును పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దేవుని కృప ఆశీర్వాదములు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దైవజనులకును వారి యొక్క పరిచరులకును మనకందరికను యూపీఎఫ్నకును ప్రత్యేకంగా ప్రపంచ దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క దేశము పైన నీ కనుదృష్టి నిలిపి పరిస్థితులన్నీ చక్కదిద్దబడి శాంతి సమాధానము కలుగును గాక. ఆయన కృప మనకు తోడై ఉండును గాక. దేవుడే మనం సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి, పేరు పెన్ను వందనాలు. పక్క వారికి ఒక్కనొకరు వందనాలు చెప్పుకోండి, పలకరించుకోండి. అందరికి వందనాలు. భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఎవరు బయటకు వెళ్ళాల్సిన పని లేదు, లోపల ఇక్కడే వృద్ధులకు అవకాశం ఇవ్వండి.